టీమిండియా క్రికెటర్, కోల్కతా నైట్ రైడర్స్ స్టార్ ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ పెళ్లిపీటలెక్కాడు. తన చిరకాల ప్రేయసి శృతి రఘునాథన్ మెడలో ఆదివారం 3 ముళ్లు వేశాడు. సన్నిహితులు, శ్రేయోభిలాషుల నడుమ వెంకీ, శృతిల పెళ్లి సంప్రదాయ పద్ధతిలో వైభవోపేతంగా జరిగినట్టు తెలుస్తోంది. కాగా మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 1994 డిసెంబర్ 25న జన్మించాడు వెంకటేష్ అయ్యర్. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్ అంచెలంచెలుగా ఎదిగి టీమిండియాలో స్థానం సంపాదించాడు. భారత్ వేదికగా 2021లో న్యూజిలాండ్తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టిన వెంకీ మరుసటి ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. తన అంతర్జాతీయ కెరీర్లో వెంకటేష్ ఇప్పటివరకు 2 వన్డే, 9 టీ20 మ్యాచ్లు ఆడి వరుసగా 24, 133 పరుగులు సాధించాడు. టీ20 ఫార్మాట్లో 5 వికెట్లు పడగొట్టాడు. ఇక ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన వెంకటేష్ అయ్యర్ రైట్ ఆర్మ్ మీడియం పేసర్ కూడా. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అనతి కాలంలోనే హార్దిక్ పాండ్యా వారసుడంటూ ప్రశంసలు అందుకున్నాడు. కానీ అంచనాలు అందుకోలేక చతికిలపడి నిరాశజనక ప్రదర్శనతో టీమిండియాలో మళ్లీ చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్లో కేకేఆర్ తరపున ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు వెంకటేష్ అయ్యర్. మొత్తంగా 13 ఇన్నింగ్స్ ఆడి 370 పరుగులు సాధించాడు. ముఖ్యంగా ఫైనల్లో ఒంటి చేత్తో కేకేఆర్ను గెలిపించి ఛాంపియన్గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. వన్డౌన్లో బ్యాటింగుకు దిగి 26 బంతుల్లోనే 52 పరుగులు సాధించాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి కేకేఆర్ను విజయ తీరాలకు చేర్చాడు.